హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. ఇగో గిట్లా ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక మామిడికాయ, ఒక 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి అయితే గసగసాలు ఒక టేబుల్ స్పూన్, ధనియాలు ఒక టేబుల్ స్పూన్, అంటే ఒక 5-6 జీడిపప్పులు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి 2 లవంగాలు, ఒక యాలక్కాయ, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మందం కొబ్బరి ముక్కలు. ఇంకా నెక్స్ట్ అయితే ఇవన్నీ గ్యాస్ ఆన్ చేసుకొని వేయించుకోవాలి. ఇంకా పక్కన అయితే ఎగ్స్ ఉడకబెట్టుకొని రెడీగా అయితే ఉంచుకోవాలి. ఇదైతే జీలకర్ర అయితే కొంచెం వేయడం మర్చిపోయినా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టుకొని మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకోవడం ఎందుకులే అనేసి ఎమ్మటే పెడుతుండగానే అలాగే ఉంచి అది పక్కకు పెట్టి అవి చల్లారేలోపు మనం తాలింపు అయితే వేసేసుకున్నాము. ఇంకా ఇదేంటి, ఈ రెసిపీ ఏంటి అని చెప్పలేదు కదా, చెప్పుకుంటూ ఈ రెసిపీ గురించి చెప్తూ ఈ రెసిపీ అసలు ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ అయితే మామిడికాయ ఎగ్ పులుసు అండి. మామిడికాయతో ఎగ్ పులుసు, చింతపండు లేకుండా, టమాటాలు లేకుండా అసలు ఈజీగా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా రోటీలోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది కాంబినేషన్. ఒక్కసారి మామిడికాయ సీజన్ కాబట్టి ఈ రెసిపీ అయితే నేను ఎప్పుడు వినలేదు, కాకపోతే నేనే ట్రై చేసిన. నాకైతే మస్తు అనిపించింది, మస్తు ఉంది కర్రీ అయితే. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ అయితే ఆనియన్స్ బాగా మగ్గిపోయినాక, తాలింపు వేసుకున్నాక ఆనియన్స్ మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ బాగా మగ్గిపోయినాక ఇలా మామిడికాయ ముక్కలు వేసుకొని ఇవి కూడా ఒక 5 మినిట్స్ కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతాయి. మామిడికాయ పుల్లగా ఎక్కువ ఉంటే కొన్ని ముక్కలు తక్కువ చేసుకొని మీకు పులుపుకు తగ్గట్టు అయితే వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే ఇంకా మగ్గిపోతాయి. ఆ తర్వాత దీంట్లోకి పసుపు, అల్లం పేస్ట్ అయితే వేసేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వేసాను, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసాను. ఇంకా మొత్తం అయితే మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు అయితే అలా కలుపుతూ వేయించుకోండి. నేనైతే ఎప్పుడు ఎగ్స్ అయితే ఆయిల్లో వేయించి ఫస్టే ఆయిల్లో వేయించనండి. ఎందుకు మా వారికి అయితే అట్లా నచ్చదు. మా వారు ఇప్పుడు ఊర్లో ఉన్నా కూడా నేను కూడా నాకు ఎప్పుడు అదే అలవాటుగా ఇక అట్లనే చేసేసిన. కాకపోతే వీటికి ఘాట్లు ముందే పెట్టుకొని ఇంకా ఆయిల్లో మగ్గించుకోలేదు కదా అప్పుడు, ఫస్ట్ ఇట్లా ఆనియన్స్లో వేసి ఒక 5 మినిట్స్ అయితే ఉంచుతా, మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే ఉప్పు కారము అయితే వేసుకొని మంచిగా ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకొని 2 నిమిషాలు కారంలో పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకా మనకు తగినన్ని వాటర్ పోసేసుకొని మూత పెట్టుకుంటే చిక్కబడే వరకు మూత పెట్టుకోవాలి. ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ వాటర్ పోసాక ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసాక ఆ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అది మనం ముందే వేయించినాం కదా, ఆయిల్లో మగ్గాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్గా పులుసులో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఆ మసాలాల పవర్ అనేది ఎక్కువ బయటకు వెళ్ళకోకుండా కర్రీకి అయితే బాగుంటుంది. ఆయిల్లో మగ్గిపోతే ఆవిరైపోతుంటుంది కదా, అందుకే డైరెక్ట్గా పులుసులో వేసుకోండి, మస్తు ఉంటుంది. ఇంకా బాగా చిక్కబడినాక ఏం లేదు, ఇక మసాలాలు ఏం అవసరం లేదు. ఈ మసాలాలు మనకి సరిపోతాయి. ఇక చూడండి మంచిగా గ్రేవీ తోటి ఎగ్గులు అయితే భలే ఉన్నాయి. ఇక అట్లా ఘాట్లు పెట్టుకున్నాక మంచిగా లోపటిదాకా పులుసు పోయి సూపర్ అంటే సూపర్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది కర్రీ. మీరు ట్రై చేయకపోతే ఈ టైంలో కొంచెం ఉప్పు చూసుకొని సరిపోకపోతే మళ్ళీ ఒకసారి గింత వేసుకోండి. అసలు కర్రీ అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. కొంచెం పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇక అంతే, వేడి వేడిగా మామిడికాయతో ఎగ్ పులుసు ఎంతో ఎమ్మీగా టేస్టీగా రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం సాల్ట్ తక్కువ ఉందండి, అందుకే వేసాను. ఇంకా ఒకసారి కలిపేసి ఇంకా మొత్తం అయితే అన్నంలోకి అయితే వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. మనీషాలు లోషి టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తారు వీడియోలో. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా చేసుకోండి. ఇంక ఇప్పుడైతే పిల్లలకైతే రైస్ పెట్టేశాను. ఇప్పుడే ఆఫ్టర్నూన్ స్కూల్ కదండి, స్కూల్ నుంచి వచ్చారు, హాఫ్ డే స్కూల్స్ కదా. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మళ్ళీ ఒక ముచ్చటతో మళ్ళీ కలుస్తా. మనీషా లోషి ఎలా ఉందో టేస్ట్ అయితే చెప్తారు. ఎలా ఉంది చెప్పండి.
సూపర్ ఉంది మమ్మీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.